సో డే 9 ఈరోజు 100 పుషప్ ఛాలెంజ్. మా ట్రాన్స్ఫర్మేషన్ మీ అందరికీ లెసన్ అవ్వాలని మేము స్టార్ట్ చేసాం ఇది జర్నీ. సో లెట్స్ గో. డే 9 వచ్చేయండి. మ్యారియో సౌండ్ పెడతాను ఇలా గించుతున్నాను. మోటివేషన్ చెప్పండి ఈరోజు. ఓకే, మోటివేషన్ ఏంటంటే సరే ఈ ఎక్సర్సైజ్లు ఈ 100 days పుషప్ ఛాలెంజ్ ఇవన్నీ పక్కన పెడదాం. సో బేసిక్గా మనకి ఎక్సర్సైజ్ దేనికి? ఇప్పుడు జనాలకి చాలా మంది ఓకే, ఇప్పుడు చాలామంది ఏంటంటే హార్ట్ స్ట్రోక్స్తో ఎఫెక్ట్ అవుతున్నారు. హార్ట్ స్ట్రోక్ ఫర్ వేరియస్ రీజన్స్, లైక్ బీపీ కంటిన్యూస్గా ఉంటుంది, బీపీని పెద్ద సీరియస్ తీసుకోవట్లేదు, అది పెద్ద జబ్బు కాదన్నట్టు వదిలేస్తున్నారు. షుగర్లు వస్తున్నాయి, షుగర్ కూడా ట్యాబ్లెట్ నచ్చినప్పుడు వేస్తున్నారు, లేదంటే ఇట్లేదు. అది కూడా లాంగ్ రన్లో చాలా ఎఫెక్ట్ చేస్తుంది ఆర్గన్స్ని. సో బేసిక్గా మనం బీపీ అనుకుంటే కనుక మీ బ్లడ్ వెజల్స్లో బ్లడ్ అనేది ఎక్కువ ప్రెషర్తో ఫ్లో అవడం వల్ల, సో బ్లడ్ వెజల్స్ ఏంటంటే ఎండోథీలియం అని ఒక లేయర్ ఉంటుంది. సో ఆ లేయర్ అనేది హార్డెన్ అయిపోతుంది. సో దాన్ని నేచర్ కోల్పోతుంది. సో అప్పుడు ఏంటంటే మీకు బ్లడ్లోని క్లాట్స్ రావడం మొదలవుతాయి. క్లాట్స్ రావడం మొదలెడితే బ్లడ్ వెజల్స్లో మీకు క్లాట్స్ వచ్చిన తర్వాత బ్లడ్ ఫ్లో అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఆ తర్వాత హార్ట్కి సరైన బ్లడ్ వెళ్ళకపోవడం, అండ్ దెన్ తర్వాత కరోనరీ ఆర్టరీ డిసీజ్కి వెళ్ళడం జరుగుతుంది. సో బీపీ అనేది అంత సింపుల్గా తీసుకోవాల్సిన విషయం కాదు. అండ్ స్ట్రెస్, లైఫ్లో స్ట్రెస్ అనేది ఉంటుంది అందరికీ. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడంలో కానీ, పర్సనల్ ఇష్యూస్ కానీ, లేదంటే వాళ్ళ జర్నీలో వాళ్ళు ఎదుర్కొనే విషయాలు కానీ, ఇవన్నీ ఏంటంటే మెంటల్ స్ట్రెస్ని క్రియేట్ చేస్తాయి. సో స్ట్రెస్ వల్ల బీపీ పెరుగుతుంది, అండ్ దెన్ డయాబెటీస్ ఎఫెక్ట్ అవ్వచ్చు. ఆ తర్వాత లైఫ్లో ఇబ్బందులు చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నిటికి కూడా ఎక్సర్సైజ్ అనేది సిచ్యువేషన్ బెటర్ చేస్తుంది. ఎలాగా? మీ బ్లడ్ ఫ్లోని రెగ్యులేట్ చేస్తుంది, మీ స్ట్రెస్ బస్టర్ కింద ఉపయోగపడుతుంది. సో ఇంకా డీప్గా వెళ్ళడం కన్నా ఎక్సర్సైజ్ అయితే చేయడం మొదలు పెట్టండి. ఓకే, చలో. ఈ మోటివేషన్ చాలు కదా, ఎక్సర్సైజ్ ఎందుకు చేయాలి? సూపర్, చేద్దాం చలో. అయితే ఈరోజు హార్ట్ స్ట్రోక్ కోసం చాలా క్లియర్గా చెప్పారు భయ్య. అంటే హార్ట్ స్ట్రోక్లో ఒక రకమైన స్ట్రోక్ గురించి చెప్తున్నాను. లైక్ మేజర్ ఆర్టరీ బ్లడ్కి సప్లై చేసేది మనకి 4 వాల్వ్స్ ఉంటాయి, అండ్ 3 బ్లడ్ వెజల్స్ గురించి మాట్లాడతాం. మేజర్ లెఫ్ట్ నుంచి రైట్ ఒకటి, నెక్స్ట్ పోస్టీరియర్ 3 బ్లడ్ వెజల్స్ ఉంటాయి హార్ట్కి. సో ఈ మేజర్ బ్లడ్ వెజల్ కరోనరీ ఆర్టరీ ఏదైతే ఉందో అది బ్లాక్ అవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. జనరల్గా అదే మన హార్ట్కి మేజర్గా ఎక్కువ బ్లడ్ ఫ్లో వచ్చేది దాని నుంచే. 50% ఆఫ్ ద హార్ట్ మజిల్ గెట్స్ బ్లడ్ ఫ్రమ్ దిస్. సో అది బ్లాక్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. దాన్ని కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటాం, ఎందుకంటే అదే బిగ్గెస్ట్ ఆర్టరీ. సో హార్ట్కి మేజర్ ఆర్టరీ. సో అదనమాట. సో స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోండి, ఎక్సర్సైజ్ స్ట్రెస్ బస్టర్గా ఉపయోగించుకోండి, క్యాలరీస్ ఖర్చు పెట్టండి. ఖర్చు పెట్టకపోతే ఫ్యాట్ పెరుగుద్ది, ఫ్యాట్ పెరిగితే క్లాగ్ రావచ్చు, క్లాగ్ వస్తే హార్ట్ స్ట్రోక్ రావచ్చు. ఇది వన్ సార్ట్ ఆఫ్ వే ఆఫ్ డిఫైనింగ్ హార్ట్ స్ట్రోక్. ఇంకా చాలా రకరకాలుగా వస్తాయి, రకరకాల డిసీజులు ఉన్నాయి. సో డిసీజ్ గురించి మనం భయపడకుండా ఎక్సర్సైజ్ చేద్దాం. అది కదన్నా, అది స్ట్రెస్ తగ్గించుకొని చెప్పారు కదా, అది కష్టమైన పని అనుకుంటున్నాను. అదే అన్నాను, స్ట్రెస్ తగ్గించుకునే ఆస్పిరెంట్ కూడా. అవును, ఒక స్టూడెంట్కి జాబ్ రావాలి అనుకుంటాం, ₹1,00,000 ఎంప్లాయ్ అనుకుంటాం, కానీ ₹10 కూరగాయలు కుట్టడు కూడా టెన్షన్. ఆడ పక్కన కొట్టు పెడుతున్నాడు. ఇప్పుడు యూట్యూబ్లో వీడియో చేసి పెడతా డబ్బులు వస్తాం అనుకుంటే ఆడ చూస్తాను, ఆ టీంలోని ఇంకొకటి పెడుతున్నాడు వీడియోస్. సో ఇలా ప్రతిదీ దాంట్లో ఇక్కడ సో చూసుకుంటే సో ఏం చూసుకున్నా అంతే కదా. బట్ దీన్ని ఎలా మనం ఓవర్కమ్ చేయగలం? దీన్ని ఓవర్కమ్ చేయడం కానీ గెట్ యూస్ టు ఇట్ అండ్ దాన్ని లైట్ తీసుకోవడం అనాలన్నమాట. దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా దాని నుంచి బయటకు వచ్చేసి మనకి లైఫ్లో ఎవ్రీ సెకండ్ లివ్ ఇన్ ద మూమెంట్. సో మనకి చాలా స్ట్రెస్లో ఉండొచ్చు, కానీ ఇప్పుడు వచ్చినప్పుడు ఇప్పుడు మనం సరదాగా మాట్లాడుతున్నాం, సరదాగా ఎక్సర్సైజ్ సరదాగా ఉంటున్నాం. సో అదంతా మర్చిపోతున్నాం. ఆ 10 seconds ICMR గైడ్లైన్స్ ప్రకారం ఖచ్చితంగా ఎవ్రీ డే అట్లీస్ట్ 5 to 7 days ఇన్ ఏ వీక్, 5 రోజులు మినిమం 20 minutes ఎక్సర్సైజ్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా. అది మన హార్ట్కి కానీ హెల్త్కి కానీ మంచిది. సో బట్ నేను చెప్పండి, ఇప్పుడు అంత యాక్చువల్లీ ఇంకొక ఛానల్ ప్రవీణ్ హెడ్ చేస్తున్నాడు, దాని పేరు పాల్ సిలోస్. ఒక రీసెర్చ్లో ఎప్పుడో చెప్పారనమాట, ఏంటంటే రిలీజియస్ పీపుల్ ఆర్ లెస్ స్ట్రెస్ఫుల్ అనమాట. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక హయ్యర్ బిలీఫ్ పెట్టుకుంటారు కాబట్టి, ఏదన్నా సరే దేవుడు చూసుకుంటాడని ఒక బిలీఫ్తో ఉంటారు కాబట్టి వాళ్ళు స్ట్రెస్ ఫ్రీగా ఉంటారు. ఎందుకంటే ఎన్ని స్ట్రెస్లు వచ్చినా సరే. సో ఇది ఒక వే అనమాట మీకు స్ట్రెస్ ఫ్రీగా ఉండాలనుకుంటే. అండ్
ఇంకోటి ఏంటంటే పాలసీల ఛానల్ని ఫాలో అయ్యి అక్కడ మా పాటలు ఉంటాయి వినండి మీరు స్ట్రెస్ ఫ్రీ కావాలనుకుంటే. అబ్బా బాగానే ప్రమోట్ చేస్తున్నాడు. సో ఇక్కడ కూడా మాకు కూడా ప్రతి ఒక్కరికి కెమెరా కదా మన భయ్యకి కూడా ఉన్నాయి. బట్ కానీ ఏంటంటే చెప్పారు కదా భయ్య, సో అలా డివోషనల్ గా మాకు అది ఎంతో రిలీఫ్ ఇస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నాం ఒకే అరగంట, సో తర్వాత కూడా ఉండాలి కదా. అలా మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. చూసి ఇన్స్పైర్ అవ్వండి. మాకేం చెప్తుందంటే మేము నమ్ముకున్న సిద్ధాంతాలు ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక భారం, ఏదో ఒక టెన్షన్, ఏదో ఒక ఉంటుంది దేనికన్నట్టు దానికి ఉన్నట్టు. కానీ అంతే మరి స్ట్రెస్ నుంచి ఇంకా మనకి బేసిక్ గా కన్క్లూజన్ స్ట్రెస్ అందరికీ ఉంటది. ఏదైనా గట్టిగా ఒక విషయం నమ్మితే అది దాన్ని ఓవర్కమ్ చేసి లైక్ బిలీఫ్ ఇన్ గాడ్, దాన్ని ఓవర్కమ్ చేసి మనకి మోటివేషన్ ఇస్తుంది. అండ్ భారం అనేది మన నెత్తి మీద లేకుండా దేవుడి మీద ఉంది అంటారు కదా, దేవుడి మీద వేసేయండి చింత అంటారు కదా, ఆ టైప్. సూపర్. ఓకే చలో, మోటివేషన్ అయిపోయింది ఎక్కువ. రెడీ 1 2 3 గో. అందుకే బోల్ టమాటీలు 20 అమ్మా. 20 అదే అసెస్ చూసిన 7 8 years. సో శ్యామ్ హ్యాస్ స్టార్టెడ్ కరెక్టింగ్ హిస్ పోస్చర్. స్టార్టింగ్ స్పీడ్ కొట్టేవాడు, తర్వాత కొంచెం ఇలా కొట్టి స్పీడ్గా చేసాడు. కానీ ఇప్పుడు ఏంటంటే ఫుల్గా ఎక్స్టెండ్ అవుతున్నాడు అండ్ ప్రెజర్ కరెక్ట్గా పడేటట్టు ప్రశాంతంగా తీస్తున్నాడు. చెప్పారు మాకు, సో దాన్ని మేము ఫాలో అవుతున్నాం. చూసారా, బ్యాక్ అంతా స్ట్రైట్గా ఉంటుంది, అట్ ది సేమ్ టైం నెక్ నుంచి టో వరకు ఫ్లాట్గా ఉంటుంది అండ్ ఫుల్ ఎక్స్టెన్షన్ చేస్తున్నాడు. బాడీ మొత్తం ఎక్స్టెండ్ అవుతున్నాడు, మొత్తం క్లోజ్ అవుతున్నాడు అండ్ హ్యాండ్స్ కూడా చెస్ట్ కిందకి పెట్టాడు. సో అలాగే పోస్చర్ మనం కూడా కరెక్ట్ చేసుకుని వెళ్ళాలి ముందుకి. చూస్తాను. వచ్చే జాన్. అయ్యా మన ఛానల్ లెర్నర్స్ కి రండి, కమన్ అసలు ట్రై చేయండి. పల్లె కమన్ ఒకసారి వచ్చి కనిపించాలి మా ఛానల్లో. అవును, జాన్ రావాలి. అది అందరూ రావాలి. జాన్ రేపు జాయిన్ అవుతాడంట. ఓకే కమన్. 30. సో ఎక్సర్సైజ్ చేస్తున్న బ్రేక్ వస్తే మళ్ళీ తిరిగి స్టార్ట్ చేయడం ఎంత ఇబ్బందికరం ఈరోజు అర్థమవుతుంది. కోల్డ్ రావడం వల్ల కొంచెం 2 days 3 days బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. దట్ ఈస్ కన్ఫెషన్ అంట. న్యూ వొకాబులరీ, కన్ఫెషన్. అయితే ముందంజలు నేనే ఉన్నాను. సో నెంబర్ గేమ్ ఆడొద్దు, స్పీడ్ చేయాలని అనుకోవద్దు. పోస్చర్, బాడీ పోస్చర్ కరెక్ట్గా వచ్చేటట్టు చూడండి. పౌరుషాలకి కాన్సెప్ట్ ఏంటంటే బైబిల్లో కొన్ని ఉన్నాయి, మన పెళ్ళి చాలా మంది పెళ్ళి బయట పెట్టడం ఆల్రెడీ సబ్ కాన్సెప్ట్ స్టార్ట్ చేసాం. పౌల్ సిలాస్ గురించి దీని తర్వాత మాట్లాడుతూ అమ్మా అబ్బా 24x ఛానల్ ఫిట్నెస్ మెంబర్స్ అన్ని మార్చేసి కన్వర్షన్ చేసేద్దాం. మెంబర్స్ అన్ని మార్చేసి కన్వర్షన్ చేసేద్దాం. మీకు యూట్యూబ్లో దొరుకుద్ది. కట్ చేసే బ్రో, నేను చేస్తాను. ఎవరు బ్రో? జాన్ చూడు. వదిలే, నెంబర్ అయితే వదిలే, పక్కన కూర్చో. రెడీ 40 అయినాయి.
అంటే నాకు ఇలా కరెక్ట్గా రావడానికి ఇది చెస్ట్ ఇది కొంచెం బ్రాడ్ ఉంటుంది సార్, బ్యాక్ కాదు. సో బాడీ పోస్చర్ ఇంపార్టెంట్ థింగ్. నా హ్యాండ్స్ ఇలా వెళ్తున్నాయని చెప్పి సింగిల్ కింగ్ రాము అంటున్నాడు. సో అలా వెళ్ళకూడదు. సో ఇలాగే రావాలి స్ట్రైట్గా. నాకు ఈ లాట్స్ ఎక్కువ చేయడం వల్ల ఏంటంటే ఇది అడ్డొచ్చేస్తుంది, సైడ్కి వెళ్ళిపోతాయి చేతులు, ఇది అడ్డొచ్చేస్తుంది. సో యాక్చువల్ పోస్చర్ అయితే స్ట్రైట్గా వెనక్కి వెళ్ళాలి. ఓకే, ఇది పుషప్ చేయాల్సిన పద్ధతి. చలో 50 దగ్గర ఉన్నాం. సూర్యుడు కూడా గట్టిగా ఎండ తగిలేస్తుంది. విటమిన్ డి వస్తుందన్న హ్యాపీనెస్లో చేద్దాం. క్యాలరీస్ ఖర్చు పెడుతున్నాం తిన్నవి హెల్దీగా ఉండడానికి ఒక ఆనందంతో చేద్దాం ఎక్సర్సైజ్. చలో 7-17 అంట. రాము డెడ్ లైన్ వచ్చేస్తుంది. అమ్మో, ఇంకా 50 చేయాలి. ఏ కాలేజ్ రాము ఇప్పుడు? డిగ్రీ కాలేజా, జూనియర్ కాలేజ్? ఐటీ వెళ్ళిపోయాడు. ఇంటర్ చేసి ఐటీకి వెళ్ళిపోయాడు. బలిగట్టు ఉండాలి. 60 ప్రవీణ్ పోస్టర్ చూద్దాం. ఏ బాబు ముడ్డు దించు నువ్వు. ఓకే, ఏది కష్టపడి 53కి వచ్చాడు. 54 అయ్యి ఉంటుందంట, అదిగా చెప్తున్నాడు. అన్నీ ఒకటి కాదు కదా తమ్ముడు, అన్నీ ఉంటాయి. అన్నీలో మార్కెట్లో కూరగాయలు కొండ అన్నీ ఉంటాయి. సో జనం అందరూ ఇష్టపడతారు, మెల్లగా ఇష్టపడతారు అన్నీ. సో ఇంకోటి ఏంటంటే మైండ్ఫుల్ ఈటింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనం ఫిట్నెస్ స్టార్ట్ చేసినట్టు మేమైతే డైలీ ఎక్సర్సైజ్ అయితే చేస్తున్నాం, కానీ డైట్ గురించి అసలు ఎటువంటి కాన్సన్ట్రేషన్ పెట్టలేదు. సో దానివల్ల ఏంటంటే ఇన్కన్సిస్టెంట్ రిజల్ట్స్ వచ్చినాయి. అండ్ వెయిట్ టాగులు కూడా ఎక్కువ ఉంది. అంటే ఒక రోజు ఎక్కువ తినేయడం, ఒక రోజు తక్కువ తినడం, ఒకసారి వెయిట్ తగ్గినట్టు అనిపించడం, తర్వాత మళ్ళీ పెరిగిపోవడం. సో ఇలాంటివన్నీ ఉంటాయి. సో అలా కాకుండా డైట్ మీద కూడా మీరు కాన్సన్ట్రేట్ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. లైక్ 80% డైట్, 20% ఎక్సర్సైజ్ అని అనుకున్నాం మనం, రైటా? సో మనం 20% ఎక్సర్సైజ్ బాగానే చేస్తాం, కానీ 80% డైట్ మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు. సో డైట్ గురించి కూడా కాన్సన్ట్రేట్ చేద్దాం ఈసారి నుంచి. సో క్యాలరీస్ కౌంట్ చేద్దాం అని తినే ఫుడ్వి. అట్ ది సేమ్ టైం క్యాలరీస్ కౌంటింగ్తో పాటు మైండ్ఫుల్ ఈటింగ్. మన కడుపులో ఏం వెళ్తుందని చాలా జాగ్రత్తగా, లైక్ ఈ టైంలో, స్నాక్స్ టైంలో, టీ టైంలో, ఆ టైంలో ఎప్పుడు పడితే ఏది పడితే తినడం కాకుండా ప్రతిదీ క్యాలరీ కౌంట్ చేసుకుందాం. అండ్ ఆ క్యాలరీస్ కౌంట్ ఎలా చేస్తామంటే బేసిక్గా ఫ్రీ కావాలంటే మైపాల్ ఫిట్నెస్ అని నాకు యాప్ ఉంది, పైన చూడండి. సో ఇందులో ఏంటంటే మీరు ఈ యాప్ ద్వారా ఎనీ ఫుడ్ స్కాన్ చేయొచ్చు అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అది ఇన్ యాప్ పర్చేసెస్ ఏమి ఉండవు. సో దాని ద్వారా మీరు క్యాలరీస్ కౌంట్ చేసుకోవచ్చు. డైలీ మనం అనుకున్నాం క్యాలరీ డెఫిసిట్లో ఉండాలా, అంటే మనకు కావాల్సిన దానికన్నా తక్కువ తీసుకుని వెయిట్ తగ్గుతామా, క్యాలరీ సర్ప్లసా. సో ఎక్కువ క్యాలరీస్ తీసుకుని ప్రోటీన్ ఎక్కువ తీసుకుని బాడీ బిల్డింగ్ చేస్తామా వెయిట్స్ ఎత్తి, లేదా మెయింటైన్ చేస్తామా సరిపడా క్యాలరీస్ తీసుకుని. ఓకే, ఇది మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు దాకా చేయలేదు, మేము కూడా స్టార్ట్ చేస్తున్నాం. మాతో పాటు మీరు కూడా స్టార్ట్ చేయండి. చలో, యాప్ ప్రమోషన్ అయితే కాదు, హెల్దీఫై అని చెప్పేసి డబ్బులు కట్టి యాప్ కూడా ఉంది. డబ్బులు కట్టడం ఎందుకు, ఇందులో ఫ్రీ వర్షన్లోనే అన్నీ దొరుకుతున్నాయని. హెల్దీఫైలో వచ్చేసి మీరు ప్రీమియం వర్షన్లోకి వెళ్తేనే మీకు కరెక్ట్ డేటా అనేది చూపిస్తుంది. ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటే ₹100 ఇస్తారంటే 1100 యాప్ ప్రమోషన్. కొన్ని అలాగే ఉంటాయి బ్రో ప్రమోషన్. మేమైతే ఏం ప్రమోషన్ చేయట్లేదు, మీరు ఏం వాడకపోయినా పర్లేదు, క్యాలరీస్ కౌంట్ అయితే చూసుకోండి. రెడీ, చలో 60 దగ్గర అన్నాం. వచ్చేదంటే సింగిల్ టేక్ కూడా 70.
70. ఇంకొక 30 చేస్తే అయిపోద్ది. 20, 80. 80యా? ఓకే, నాది 80. లాస్ట్ 10 రాను ఇంకా 79. అమ్మా ఇంకా 21 చేయాలి 100కి. లాస్ట్ అన్న ఒకసారి చేద్దాం. అమ్మని చూసావా, నేను ఆపేస్తున్నాడు విజయం సాధించకుండా. రెడీ రెడీ మనం మెల్లిగా చేసుకున్నామా 21. ఈ అమ్మ ఎవరు తాగట్లేదమ్మా. ఇంకా 21 చేయాలి. 7 లాస్ట్ 3 నావి లాస్ట్ 4 రండి. సో కెమెరా కూడా హీట్ ఎక్కిపోద్ది. 21 చేసేద్దాం. 100. నీకంటే ముందు 100. సో అది guys, మన గ్రూప్ కోచ్ ఇంకా కంటిన్యూ గెలిపిద్దామని చూస్తారు. ముగ్గురిని ఇంకా 10 చేయాలిరా బాబు. 11 ఇంకా అమ్మా చాలా టఫ్గా ఉంది. లైక్ మనం డైట్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా చేస్తే ఇలాగే ఉంటుంది. ఇన్కన్సిస్టెంట్ రిజల్ట్స్ అండ్ స్టామినా కూడా రెగ్యులేట్ అవ్వదు రెగ్యులర్గా. సో డైట్లో ఏం తీసుకుంటున్నాం, మ్యాక్రో న్యూట్రియంట్స్ ఏం తీసుకుంటున్నాం, మైక్రో న్యూట్రియంట్స్ ఏం తీసుకుంటున్నాం, అండ్ మేజర్ పోర్షన్ ఏమవుతుంది మన డైట్లో. యాక్చువల్గా మన బాడీకి కావాల్సింది, ఒకవేళ మీరు మెయింటైన్ చేయాలన్నా ఇంక్రీజ్ చేయాలన్నా, ప్రోటీన్ ఎక్కువ తీసుకుని, ఫ్యాట్స్ ఎసెన్షియల్ ఫ్యాట్స్ తీసుకుని, అవసరమైన ఫ్యాట్స్ మాత్రమే తీసుకుని, దెన్ కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి. కానీ రెగ్యులర్గా మన ఇండియన్ డైట్లో రైస్ ఎంత వేస్తాం, అత్తయ్య మావయ్య లేటెస్ట్గా పెళ్ళి అయితే ఇంకో గరిటె బాబు ఇంకో స్పూన్ బాబు అనేస్తారు. మనకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్తే వడ్డించుకో తిను బాబు తినే వయసు అనేస్తారు. సో అలా టెంప్ట్ అయ్యి మాత్రం మీరు ఎక్కువ తిన్నారా ప్రాబ్లమ్స్లో పడతారు. సో డైట్ మెయింటైన్ చేయడం చాలా కష్టం. బట్ మనం ఈసారి నుంచి ఎక్సర్సైజ్తో పాటు డైట్ మెయింటెనెన్స్ వైపు అడిగేద్దాం అండ్ లెట్ అవర్ ట్రాన్స్ఫర్మేషన్ స్పీక్. చలో ఇంకా 11 కొట్టాలి. 11 ఉన్నారు బాబు. అనుకున్నా బ్రో. ఇంకా 5 కొట్టాలి. అమ్మాయి ఇంకా 4 or 5 కొట్టాలి బ్రో. ఒక షోల్డర్ సపోర్ట్ చేయట్లేదు. లైక్ ఏంటంటే నేను ఎక్కువ స్పోర్ట్స్ ఆడడం జరిగింది. వాలీబాల్ స్పైకింగ్ చేశాను రైట్ హ్యాండ్తో. సో నెక్స్ట్ బ్యాడ్మింటన్ విడిగా ఆడేసాను. సో షోల్డర్ జాయింట్ అనేది కొంచెం పర్టికులర్ టైం తర్వాత స్ట్రెయిన్ తీసుకోవడం ఇబ్బంది పెడుతుంది. సో అలవాటు చేయడానికి టైం పడుతుంది. సో మీరు కనుక ఎక్కువ బాల్ అండ్ సాకెట్ జాయింట్ ఉపయోగపడి ఆడే ఆటలు ఎక్కువ ఆడితే కనుక ఎన్ష్యూర్ యువర్ సెల్ఫ్ దట్ యూ మేక్ యువర్ షోల్డర్స్ ఫిట్ అండ్ స్ట్రాంగ్ ఇనఫ్. ఇంకొక 4 కూడా అయిపోయింది. నిన్నే బెదిరించా. 100 done. 100 push-ups challenge, 100 days, day 9 finish. Bye.